హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం కాషీ ఆయిలర్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క కాన్సెప్ట్ అనేది యూనిట్ 5లో ఉంటుంది. ఓకే, మరి చూద్దాం. ఎప్పుడైనా ఇలా ఎక్స్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ ఇంటూ వై, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ డి పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై అలా ఉంటే అది కాషీ ఆయిలర్ ఈక్వేషన్. చూడండి, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ వన్, ఎక్స్ పవర్ జీరో అట్లా ఉంటే అది ఖచ్చితంగా కాషీ ఆయిలర్ ఈక్వేషన్. ఈ మెథడ్లో ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ జెడ్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు డి బై డిజెడ్. వేరియబుల్స్ని ఎక్స్లో ఉన్నవన్నిటిని జెడ్లోకి రీప్లేస్ చేసి మళ్ళీ చివరిలో ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాం. ఓకే, మరి చూడండి, ఈ మోడల్కి కంప్లీట్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x cube into d cube plus 2x square into d square plus 3xd minus 3 into y is equal to x square plus x. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, నంబర్ 1. ఇప్పుడు మనం x ప్లేస్లో ఈ పవర్ జెడ్ని రీప్లేస్ చేద్దాం. పుట్ x is equal to e power z, that implies z is equal to log x అవుతుంది, and theta is equal to d by dz. ఓకే, వీటన్నిటిని 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 1 implies చూడండి, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ వై అంటే థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2. ఫార్ములా అది గుర్తుంచుకోవాలి, థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2 కాన్స్టెంట్ అలానే ఉంది, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే థీటా ఇంటూ థీటా మైనస్ 1. నెక్స్ట్ ప్లస్ 3xd అంటే 3 థీటా మైనస్ 3 అలానే ఉంటుంది. సో ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ కాబట్టి ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్. ఓకే, కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. థీటా ఇంటూ థీటా, థీటా స్క్వేర్, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. థీటా స్క్వేర్ మైనస్ థీటా ఇంటూ 1 అంటే థీటా ఇంటూ ఈ థీటా మైనస్ 2ని అలానే రాస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 థీటాతో థీటాని మల్టిప్లై చేయండి, 2 థీటా స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 థీటా ప్లస్ 3 థీటా మైనస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఈ పవర్ 2z ప్లస్ ఈ పవర్ z. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ థీటా స్క్వేర్ని మళ్ళీ థీటాతో మైనస్ థీటాని మైనస్ 2తో మల్టిప్లై చేయండి. ఎస్, చెప్పండి, థీటా క్యూబ్ అవుతుంది. మళ్ళీ మైనస్ 2 థీటా స్క్వేర్. ఓకే, మైనస్ థీటా ఇంటూ థీటా మైనస్ థీటా స్క్వేర్, మైనస్ మైనస్ ప్లస్ 2 థీటా. ఓకే, సో ఈ థీటా స్క్వేర్ని థీటాతో మల్టిప్లై చేయాలి, థీటా క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 థీటా స్క్వేర్, థీటా స్క్వేర్ని 2తో. నెక్స్ట్ మైనస్ థీటాని థీటాతో మల్టిప్లై చేయి, మైనస్ థీటా స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 థీటా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 థీటా స్క్వేర్ని అలానే రాస్తున్నా, మైనస్ 2 థీటా ప్లస్ 3 థీటా మైనస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z ప్లస్ ఈ పవర్ z. ఓకే, ఎస్. ఇస్ దెర్ ఎనీ టర్మ్ క్యాన్సిల్? ఎస్, డెఫినెట్లీ. సో ప్లస్ 2 థీటా స్క్వేర్ మైనస్ 2 థీటా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 2 థీటా ప్లస్ 2 థీటా క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం లేవు కాబట్టి
సో హైయెస్ట్ తీటాకి పవర్ ఏంటి రాద్దాం, తీటా క్యూబ్. నెక్స్ట్ తీటా స్క్వేర్ ఉండేది ఇది ఒక్క టర్మే, మైనస్ తీటా స్క్వేర్. మరి కాన్స్టెంట్స్ ఇక్కడ అంటే తీటాలు ఇంకొకటి ఉంది 3 తీటా. కాన్స్టెంట్స్ ఇక్కడ -3నే ఉండేది, -3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు e⁻2z ప్లస్ e⁻z. ఓకే, ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్. ఇది ఎలా ఉందంటే f ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ q ఆఫ్ z లాగా ఉంది, వేర్ q ఆఫ్ z ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ z. ఓకే, వేర్ let f of theta into y is equal to q of z, where f of theta is equal to ఇదంతా y కోఎఫిషియంట్ అంతా theta cube minus theta square plus 3 theta minus 3. okay, next q of z, q of z అంటే e⁻2z ప్లస్ e⁻z. ఓకే, ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటాం, అందుకోసం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుంటాం ముందు. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. Instead of theta we have to substitute m. theta place లో m substitute చేయండి, m cube minus m square plus 3m minus 3 is equal to 0. దానికి ఒక నంబర్ ఎస్, ఎంకి హైయెస్ట్ పవర్ 3 ఉంది, 3 ఉన్నా 4 ఉన్నా, సో సింథటిక్ డివిజన్ మెథడ్ని ఉపయోగించి ఫ్యాక్టర్స్ని కనుక్కుంటాం. ఓకే, మరి ఎంకి హైయెస్ట్ పవర్ 3 కాబట్టి 3 డిఫరెంట్ రూట్స్ అయినా రావచ్చు, ఈక్వల్ అయినా రావచ్చు, చెప్పలేము. ఓకే, మరి చూద్దాం. ఓకే, సింథటిక్ డివిజన్ ఎలా ఉపయోగిస్తామో చూడండి. సో ఫస్ట్ వీటి కోఎఫిషియెంట్స్ అన్నీ రాయాలి. రైట్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ m క్యూబ్, m స్క్వేర్, m అండ్ కాన్స్టెంట్. m క్యూబ్ కోఎఫిషియెంట్ 1, m స్క్వేర్ కోఎఫిషియెంట్ -1, అదేవిధంగా m కోఎఫిషియెంట్ 3, కాన్స్టెంట్ -3. ఓకే, ఇప్పుడు మనం ఒక రూట్ని మనమే డిసైడ్ చేయాలి, మనమే కనుక్కోవాలి. ఓకే, సో ఎలా కనుక్కుంటామంటే m ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయండి, 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 0 అవుతుందా ఆ ఈక్వేషన్ మొత్తం, 0 అవుతే అప్పుడు ఒక రూట్ అవుతుంది, కాలేదనుకోండి -1 తీసుకోండి, మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 0 అయ్యిందా అది రూట్ అవుద్ది, కాకుంటే 2 -2 3 -3 అట్లా. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ 1 చేస్తే 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 1 అంటే 3, -3 +3 -1 +1 రెండు క్యాన్సల్, సో 0 అయిపోయింది. ఆ ఈక్వేషన్ మొత్తం 0 అయిపోయింది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు ఒక రూట్ అవుతుంది నంబర్ 3కి. ఇప్పుడు ఇక్కడ 0ని వేసుకోవాలి ఏ ప్రాబ్లానికైనా ఈ యొక్క సింథటిక్ డివిజన్లో. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేయాలి, 1 + 0 1, వచ్చిన 1ని రూట్తో మల్టిప్లై చేయండి, మనకు వచ్చిన రూట్ ఏంటి 1, సో కాబట్టి 1 × 1 1, ఆ 1 ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇవి రెండింటిని యాడ్ చేయండి, -1 + 1 ఏమవుతుంది 0 అవుతుంది, మళ్ళీ మీరు ఈ 0ని 1తో మల్టిప్లై చేయండి 0, మళ్ళీ 3 + 0 అంటే 3, 3 × 1 ఎంత అంటే సో ఓన్లీ 3, -3 + 3 మళ్ళీ 0 ఉంది, కాబట్టి యాడ్ చేసి ఇక్కడ వేసాను, మల్టిప్లై చేశాను, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసి 0 వచ్చింది, 0ని మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే 0, మళ్ళీ 3 + 0 అంటే 3, 3 × 1 అంటే 3, 0. ఓకే, చివరిలో ఖచ్చితంగా 0 రావాలి, అప్పుడు చేసింది కరెక్ట్ మనం. సో m క్యూబ్ నుంచి m స్క్వేర్కి వచ్చింది, m స్క్వేర్ + 0 × m + 3. ఓకే, కాబట్టి నంబర్ ఎంత 3 ఇంప్లైస్ ఒక రూట్ వచ్చేసింది. 3 అంటే m ఈజ్ ఈక్వల్ 1 కదా, లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, -1 ఇంటూ ఇంకా m స్క్వేర్ + 3 ఈజ్ ఈక్వల్ టు 0. కావాలంటే డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, mతో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి,
m ఇంటూ ఎం స్క్వేర్ ఎం క్యూబ్ ప్లస్ m ఇంటూ 3 3m మైనస్ 1 ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది ఎం క్యూబ్ ప్లస్ 3m ఇదే కదా ఎం క్యూబ్ ప్లస్ 3m మైనస్ ఎం స్క్వేర్ మైనస్ 3. ఓకే, కాబట్టి ఈ నంబర్ 3ని మనం ఇలా రాసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని జీరోకి ఈక్వేట్ చేద్దాం. సో దట్ ఈస్ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 1 అవుతుంది, మరి m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ని ఐ స్క్వేర్ రాయొచ్చు, మనకి m కావాలి కాబట్టి 0 ప్లస్ ఆర్ మైనస్ √3 i అన్నమాట. ఓకే, స్క్వేర్ అనేది అటు సైడ్ పోతే రూట్ అవుద్ది, రూట్ ఐ స్క్వేర్ ఇంటూ 3 అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇంకా √3 ఉంటుంది. కాబట్టి ఇలా వచ్చిన రూట్స్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా లాగా ఉన్నాయి. ఆల్ఫా అంటే 0, బీటా అంటే √3. ఇక్కడ వచ్చిన రూట్ డిఫరెంట్ రూట్, ఇక్కడ 2 ఇక్కడ 1, మొత్తం 3 రూట్స్. కాబట్టి దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటున్నాం. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 e పవర్ యూనిట్ 3-4లో x c1 e పవర్ 1 ఇంటూ x వస్తుంది. ఇక్కడ ఆపరేటర్ మనకి z తీటా ఈజ్ ఈక్వల్ d/dz అంటే వేరియబుల్ z వస్తుంది. c1 e పవర్ z ప్లస్ ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇన్ జనరల్గా e పవర్ ఆల్ఫా z ఇంటూ c1 కాస్ బీటా z ప్లస్ c2 సైన్ బీటా z. ఓకే, సో ఇప్పుడు ఈ పవర్ ఆల్ఫా అంటే 0, ఈ పవర్ 0, 1 రాయనవసరం లేదు. c1 ఆల్రెడీ ఇక్కడ c1 అయింది కాబట్టి c2 రాసుకోవాలి. c1 రాసేసాం, c2 కాస్ బీటా, బీటా అంటే ఏంటంటే √3z ప్లస్ c3 సైన్ √3z. ఓకే, సరే నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ థీటా ఇవన్నీ నోట్ చేద్దాం. q of z e పవర్ ఓకే ఓకే, సో మన ప్రాబ్లం x వేరియబుల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ z వేరియబుల్స్ వచ్చాయి కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ని మళ్ళీ అప్లై చేసేస్తాం. x లేకి రావాలి, బట్ ఏంటి స్టార్టింగ్లో ఏమనుకున్నాం, x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ z అండ్ z ఈజ్ ఈక్వల్ టు log x. సో yc ఈజ్ ఈక్వల్ టు c1 ఈ పవర్ z అంటే ఏంటి, డైరెక్ట్గా x రాయొచ్చు, c2 కాస్ √3z అంటే log x ప్లస్ c3 సైన్ √3z అంటే log x. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేద్దాం, నంబర్ 3. ఎస్, ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. పర్టికులర్ ఇంటెగ్రల్ ని మనం yp తో డినోట్ చేస్తాం. సో 1/f ఆఫ్ థీటా ఇంటూ q ఆఫ్ z. yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ థీటా అంటే ఏంటంటే థీటా క్యూబ్ మైనస్ థీటా స్క్వేర్ ప్లస్ 3 థీటా మైనస్ 3 ఇంటూ q ఆఫ్ z అంటే ఏంటి, ఇక్కడ e పవర్ 2z ప్లస్ z, e పవర్ z. ఓకే, ఇప్పుడు ఇంకా మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఫస్ట్ ఈ టర్మ్ని e పవర్ 2zతో మల్టిప్లై చేయాలి, మళ్ళీ zతో. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 థీటా స్క్వేర్ థీటా క్యూబ్ మైనస్ థీటా స్క్వేర్ ప్లస్ 3 థీటా మైనస్ 3 ఈ పవర్ 2z. ఓకేనా, మళ్ళీ దీన్ని సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి, ప్లస్
1 by theta cube minus theta square plus 3 theta minus 3 into e power z. ఓకే, మనం యూనిట్ 3లో డిస్కస్ చేసాం e పవర్ ax మోడల్. అలా ఉంటే d ప్లేస్లో x కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, x కోఎఫిషియంట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం d ప్లేస్లో. సరే, ఇప్పుడు మనం థీటా ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే జెడ్ కోఎఫిషియంట్ 2 కాబట్టి. ఈ 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు అది రూట్ అవుతుంది. అంటే 0 అయింది అనుకోండి డినామినేటర్, జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ థీటాని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, ఎస్, రఫ్లో చెక్ చేద్దాం. 2 క్యూబ్ అంటే 8, 2 స్క్వేర్ అంటే 4, 3 ఇంటూ 2 6 మైనస్ 3. ఓకే, యాడ్ చేయండి. 8 ప్లస్ 6 ఎంత? 14. మైనస్ 4 మైనస్ 3 మైనస్ 0 రాదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/0 రానప్పుడు డైరెక్ట్గా 2ని సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 3. సో ఇంటూ ఈ పవర్ 2z. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం థీటా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయింది, ఎందుకంటే రూట్లో 1 ఉంది. 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, 3 ఇంటూ 1 3 మైనస్ 3 క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ థీటాని డిఫరెన్షియేటింగ్ చేయాలి. థీటా క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3 థీటా స్క్వేర్, ఎక్స్ క్యూబ్కి 3x స్క్వేర్ ఎలానో థీటా క్యూబ్కి 3 థీటా స్క్వేర్, మైనస్ థీటా స్క్వేర్కి 2 థీటా, 3 థీటాకి 3, కాన్స్టెంట్కి 0 ఇంటూ ఈ పవర్ జెడ్. సరే, ఎంతవరకు మనం ఇలాంటి ప్రొసీజర్ చేయాలి? ఇక్కడేమో థీటా ఎలిమినేట్ అయింది, ఇక్కడ ఎలిమినేట్ అవ్వలేదు. సో అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ థీటా టర్మ్. సో థీటా టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు మనం చేయాలి. సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/8 మైనస్ 4 ప్లస్ 6 మైనస్ 3 ఇంటూ ఈ పవర్ 2z ప్లస్ జెడ్ ఇంటూ, మళ్ళీ ఇక్కడ మీరు థీటా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 0 అవుతుందేమో ఒక్కసారి చూడండి రఫ్లో. 3 ప్లస్ 3 6 మైనస్ 2 4, 0 అవ్వదు కాబట్టి డైరెక్ట్గా థీటా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఓకే, 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 3. వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ప్లస్ 6 14 మైనస్ 7. ఓకే, నెక్స్ట్ ఈ పవర్ 2z ప్లస్ z ఇంటూ 1/6 మైనస్ 2 4 ఈ పవర్ z. చివరిలో నంబర్ 3 కంప్లీట్ సొల్యూషన్ రాయడానికి వైపీని, అలానే ఇప్పుడు వైసీ కదా, నంబర్ 3 వైసీని ఇప్పుడు కనుక్కునేది వైపీ, ఆ రెండింటిని యాడ్ చేయాలి. yp is equal to 1/7 e power 2z plus z/4 e power z. బట్ మన ఆన్సర్ అనేది x వేరియబుల్స్లో ఉండాలి, అయితే రీప్లేస్ చేద్దాం. బట్ x is equal to e power z అండ్ z is equal to log x. ఓకే, సో yp which is equal to చూడండి 1/7 e power 2z that can be written as e power z whole square. ఓకేనా, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n, మళ్ళీ ఈ పవర్ 2z వచ్చేది. సో ఈ పవర్ z అంటే x రాసుకోవచ్చు, పక్కన స్క్వేర్ ఉంది, 1/7 x స్క్వేర్ ప్లస్, ఇంకా z అంటే ఏంటి, log x అంటే 1/4 ఇంటూ లాగ్ ఎక్స్. అక్కడ ఈ పవర్ జెడ్ అంటే ఏంటి, ఎక్స్. సో x/4 ఇంటూ లాగ్ ఎక్స్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. జెడ్ అంటే లాగ్ ఎక్స్ అంటే 1/4 ఇంటూ లాగ్ ఎక్స్, ఈ పవర్ జెడ్ అంటే ఎక్స్, మీరు ఎట్లయినా రాయొచ్చు. సో కంప్లీట్ సొల్యూషన్, దేర్ ఫోర్ కంప్లీట్ సొల్యూషన్
టు ది గివెన్ d is. సో ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc అంటే నంబర్ 3 చూడండి, అది రాయాలి. yp అంటే నంబర్ 4 రాయాలి. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.